1985లో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ వెళ్లారు. ఆయన అభిమానులుగా సుబ్బారావుని, లక్ష్మీపార్వతిని ముఖ్యమంత్రికి టీడీపీ నాయకులు పరిచయం చేశారు. లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి పాదాలపై పడి ఆయన పట్ల తన భక్తిభావాన్ని వెలబుచ్చింది. టీడీపీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వవలసిందిగా ఎన్టీఆర్ను కోరింది. ఆయన సరేనన్నాడు. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ గారికి శని తగులుకుంది ఇక్కడే. తన జీవితం సర్వనాశనం కావడానికి నాంది ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత హైదరాబాదులో జరిగిన మహానాడులో గుంటూరు జిల్లా నుండి వచ్చిన సాంస్కృతిక బృందం సభ్యులుగా లక్ష్మీపార్వతి, వీరగంధం సుబ్బారావు గారు హాజరయ్యారు. వేదిక దగ్గర ఎన్టీఆర్కి లక్ష్మీపార్వతి ఎదురుపడ్డారు. ఆమెను ఎన్టీఆర్ పేరు పెట్టి పిలిచేసరికి ఆమె ఆనందం అంబరాన్ని తాకింది. తననుకున్న పని చాలా సులభంగా అయిపోతుందని తన మనసులో అనుకుంది. ఒకసారి కలుసుకోవడానికి అవకాశం ఇవ్వవలసిందిగా సుబ్బారావు, లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ని కోరారు. మర్నాడు ఉదయం 11 గంటలకు ఇంటి దగ్గర కలుసుకోవలసిందిగా ఎన్టీఆర్ గారు పర్మిషన్ ఇచ్చేశారు. మొదటిసారి కలుసుకున్నప్పటి నుంచే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ను స్వామి అని సంబోధించడం ప్రారంభించింది. ఎన్టీఆర్ను లక్ష్మీపార్వతి ఒక అభ్యర్థన చేశారు. తన జీవితం గురించి ఆయన మాట్లాడితే ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయాలని ఉన్నదని చెప్పారు. తర్వాత చూద్దాంలే అంటూ ఎన్టీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. మొదట్లో హైదరాబాద్కు వచ్చి ఎన్టీఆర్ను కలుసుకునేవారు. క్రమంగా వారు సన్నిహితులయ్యారు. మొదట్లో లక్ష్మీపార్వతి అని పిలిచేవారు ఎన్టీఆర్. చివరికి లక్ష్మి అని పిలవడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయడానికి ఆయన అనుమతిని ఎంఫిల్లో చేరడానికి పూర్వమే లక్ష్మీపార్వతి కోరింది. ఆయన అనుమతి నిరాకరించారు. సముద్రం లాంటి తన జీవితం లోతులను తెలుసుకోవడానికి అవసరమైన అనుభవం ఆమెకు లేదని ఎన్టీఆర్ అన్నారు. కానీ లక్ష్మీపార్వతి విడిచిపెట్టలేదు. సాహిత్య రంగానికి చెందిన తన మిత్రులు డాక్టర్ నండూరి రామకృష్ణాచార్యను, అలాగే ప్రొఫెసర్ దొనప్పను, మరో నలుగురిని ఉదయం అల్పాహార విందుకు ఎన్టీఆర్ ఆహ్వానించారు. తాను జీవిత చరిత్ర రాయించుకోవడానికి హరువుణ్ణేనా అని అడిగారు. ఈ శతాబ్దంలో గొప్పవారిలో మీరు ఒకరు. కఠోర శ్రమతో, అంకిత భావంతో ఏదైనా సాధించవచ్చుననడానికి మీ జీవితం ఒక ఉదాహరణ. మీ జీవిత కథ భవిష్యత్ తరాలకు ప్రేరణనిస్తుంది అని అక్కడున్న వారంతా ముక్త కంఠంతో అన్నారు. ఎన్టీఆర్ జీవిత కథను లక్ష్మీపార్వతి రాస్తున్నారనే వార్తకు వార్తాపత్రికలు తగిన ప్రచారం ఇచ్చాయి. మీ జీవిత చరిత్ర రాయడానికి సంతోషంగా ముందుకు వచ్చే డాక్టర్ సి నారాయణ రెడ్డి వంటి సాహిత్య దిగ్గజాలు మీకు మిత్రులుగా ఉండగా ఇంతవరకు ఒక్క పుస్తకమైనా ప్రచురించిన అనుభవం లేని లక్ష్మీపార్వతికి ఎందుకు అవకాశం ఇచ్చారు అని విలేకరులు ప్రశ్నించారు. అందుకు ఎన్టీఆర్ చిరునవ్వు నవ్వుతూ, అది నా స్వభావం. సినిమా రంగంలో కూడా నేను కొత్త వారికి అవకాశం ఇచ్చాను. మనం అవకాశం ఇచ్చినప్పుడే వారిలో దాగి ఉన్న ప్రతిభ కనిపిస్తుంది. పైగా ఆమె చాలా కాలంగా నన్ను అభ్యర్థిస్తున్నారు. అటువంటి ఆదరాభిమానాలను ఎట్లా కాదంటాం? ఆమె ఎట్లా తనను తాను నిరూపించుకుంటారో చూద్దాం అని సమాధానం చెప్పారు ఎన్టీఆర్. ప్రతి వారాంతంలోనూ లక్ష్మీపార్వతి హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ను కలుసుకునేది. నరసరావుపేట నుంచి నాచారం తిరగడం శ్రమతో కూడుకున్న పని అని, సమయం కూడా వృధా అవుతున్నదని గమనించిన ఎన్టీఆర్ నరసరావుపేట నుంచి నేరుగా నాచారం వచ్చి ఉండవలసిందిగా చెప్పాడు. స్టూడియో పైన కొత్తగా నిర్మించిన గదిని ఆమెకు కేటాయించారు. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం ఆమె కోసం తన గదికి వచ్చేవి. మధ్యాహ్న భోజనం మాత్రమే ఎన్టీఆర్తో ఉండేది. గౌలిగూడ బస్టాండ్ నుంచి ఆటో రిక్షాలో ఎక్కించుకుని రావడానికి మాజీ ముఖ్యమంత్రి తన సహాయకుడిని పంపించేవారు. తర్వాత కారు పంపేవారు. కొన్ని మాసాల తర్వాత ఆమె కాలేజీకి సెలవు పెట్టి హైదరాబాద్కు వచ్చేసింది. మొత్తానికి లక్ష్మీపార్వతి అనుకున్న పని చాలా తొందరగానే జరిగిపోయింది. సింహం లాంటి ఎన్టీఆర్ పైన లక్ష్మీపార్వతికి ఎంత పట్టు ఉన్నదో ఈ ఘటన నిరూపించింది. ఇది జరిగినప్పటి నుంచి తన భార్యకు ఎన్టీఆర్కు మధ్య ఏదో సంబంధం ఉన్నదనే అనుమానం సుబ్బారావును పీడించడం మొదలుపెట్టింది. గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు అప్పటికే ఈ విషయంపైన గుసగుసలాడడం మొదలుపెట్టారు. దీంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంత అందగత్తె కాని ఒక సాధారణ మహిళతో టీడీపీ అధినేత సన్నిహితంగా ఉంటున్నారన్న వదంతి రాష్ట్రమంతటా వ్యాపించింది. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకోవడం ప్రారంభించారు. తన భార్య బసవతారకం తన జీవితాన్ని తనకే అంకితం చేసిన గొప్ప మనస్సు, వినయశీలం కలిగిన మహిళ అని ఎన్టీఆర్ చెప్పారు. ఆ విధంగా పరస్పరం మాట్లాడుకుంటున్న సన్నిహిత సందర్భంలో తనను వివాహం చేసుకుంటానని ఎన్టీఆర్ ప్రతిపాదించారు. పద్మావతి అనే స్నేహితురాలికి లక్ష్మీపార్వతి ఫోన్ చేసి సుబ్బారావుతో మాట్లాడవలసిందిగా చెప్పారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే విషయం వారిద్దరూ చర్చించుకోవలసి ఉన్నదని లక్ష్మీపార్వతి వెళ్ళింది.
లక్ష్మీపార్వతికి వీరగంధం గారికి చాలా ఘాటుగా విమర్శనాత్మకంగా వాదనలు సుదీర్ఘంగా జరిగాయి. అవసరమైనప్పుడు మధ్యవర్తులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. లక్ష్మీపార్వతి కథనం ప్రకారం సుబ్బారావు కొన్ని షరతుల మీద విడాకులు ఇవ్వడానికి అంగీకరించాడు. నిజానికి ఈయన అంగీకరించాడని చాలామంది అంటారు. బలవంతంగా ఆయన్ని ఒప్పించారని మరికొంతమంది అంటారు. మొత్తానికి ఆయన విడాకులు ఇవ్వనే లేదని కూడా చాలామంది అంటారు. చివరికి వీరగంధం గారు ఏమన్నారంటే, నేను రాముడు అనుకుని పూజించిన వ్యక్తి నా జీవితంలో రావణుడిగా మారి నా సీతను ఎత్తుకుపోయాడు అంటూ ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ తన పిల్లలతో ఇలా అన్నారు, ఆమెను అంటే లక్ష్మీపార్వతిని మీరు ఇష్టపడతారో పడరో అన్నది ప్రధానం కాదు. ఆమె అంటే నాకు ఇష్టం, అదే ప్రధానం. ఆమె నా దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు. మీ తల్లి మనలను వదిలి వెళ్ళి 7 ఏళ్లయింది. ఒంటరితనంతో నేను బాధపడుతున్నాను. మీ ఆస్తులు మీకిచ్చాను. మీకు నేను ఏమీ బాకీ లేను. కుటుంబపరమైన బాధ్యతలేవి నాకు లేవు. ఈ పెద్ద వయస్సులో నాకు ఒక సహచరి కావాలి. నా అవసరాన్ని, నా పరిస్థితులను దయచేసి అర్థం చేసుకోండి. అర్ధరాత్రో అపరాత్రో నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా సంగతి ఎవరు చూస్తారు? ఆమెను నిందించకండి. నా సంతానంగా మీరు ఈ విషయం అర్థం చేసుకుంటారని నా ఆశ అని వివరంగా చెప్పారు. ఏ తండ్రి కూడా తన సమస్యను తన పిల్లలకు ఇంత వివరంగా, ఇంత నిజాయితీగా, ఇంత స్పష్టంగా చెప్పి ఉండకపోవచ్చు. ఎన్టీఆర్ తన సంతానంతో ఇంకా ఇలా మాట్లాడారట, నాకు ఇప్పుడు భౌతిక బంధాలు ముఖ్యం కాదు. నాకు ప్రామాణిరాగాలు తోడు కావాలి. ఈ విషయంలో నా కోరికను గౌరవించండి. మీరు నా సంతానం. తక్కిన వారెవ్వరూ మీ స్థానంలోకి రాజాలరు. అదేవిధంగా మీ తల్లి స్థానం నా హృదయంలో పదిలంగా ఉంది. ఆమె స్థానంలో మరెవ్వరూ రాలేరు. ఎవ్వరికీ నేను అన్యాయం చేయడం లేదు. నాకు నేను ఒక తోడు తెచ్చుకుంటున్నాను అన్నారు ఎన్టీఆర్. కానీ పిల్లలు మంకుపట్టు పట్టారు. ఆమె నుంచి ఎన్టీఆర్ దూరం కావాలని పదే పదే అనుకున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. నిజానికి ఎన్టీఆర్ కంటే లక్ష్మీపార్వతి చాలా అంటే చాలా చిన్నది. ఇంకా నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ గారి కొంతమంది పిల్లల కంటే కూడా ఆమె చాలా చిన్నవారు. ఎన్టీఆర్ గారి వయసులో సగం కూడా లేదు. అలాంటి ఆమెను పెళ్లి చేసుకుంటే తన తండ్రి పరువు ఏమి కావాలి అని పిల్లలందరూ కూడా ఆలోచించారు. అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకులు అందరూ దీని గురించే ఆలోచిస్తూ తలలు పట్టుకున్నారు. తన తండ్రి సంపాదించిన ఈ పరువు పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ కుటుంబం పరువే పోతుందనుకున్నారు. కొందరు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కొంతమంది అపార్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా మనం ఆ ప్లేస్లో ఉంటే అర్థమవుతుంది అని చాలామంది చెప్పారు. తన తల్లి స్థానాన్ని ఎవరికీ ఇవ్వకూడదని పిల్లలందరూ ఆలోచన. నిజానికి ఎన్టీఆర్ గారు తన మనసులో తన భార్య బసవతారకమ్మ గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు, ఆమె స్థానం పదిలంగా ఉంటుందని చెప్పినా సరే భార్య స్థానం అంటే ఒక్కరికే ఇవ్వాలి, అది మరొకరికి ఇచ్చామంటే మొదటి భార్యని త్యజించినట్లే అనేది పిల్లలు భావించారు. రాజకీయ వర్గాలలో, మేధావులలో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి బాంధవ్యం చర్చనీయాంశమైంది. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కొడుకును కనాలని కోరుకుంది. తన మధుమేహ వైద్యుడు డాక్టర్ సుధాకర్ రావుకు ఒకరోజు ఎన్టీఆర్ ఫోన్ చేశారు. రీకానలైజేషన్ ఆపరేషన్ చేసే మహిళా వైద్యురాలు ఎవరైనా తెలిసిన వారుంటే చెప్పమని అడిగారు. పురాణాపూల్లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహాలక్ష్మి పేరు చెప్పారు ఆయన. అయితే ఆ డాక్టర్కి మాత్రం ఎవరికి రీకానలైజేషన్ చేయాలో మాత్రం చెప్పలేదు. అలాగని డాక్టర్ సుధాకర్ రావు గారు కూడా అడగలేదంట. 1992 ఏప్రిల్ 13న రీకానలైజేషన్ ప్రొసీజర్ లక్ష్మీపార్వతి చేయించుకుంది. డాక్టర్ సుధాకర్ రావును ఎన్టీఆర్ మరోసారి పిలిపించి తాను బలహీనంగా ఉన్నానని, బలం పెంచుకోవడానికి ఫలానా ఇంజెక్షన్ వాడవచ్చా అని అడుగుతూ ఒక సీటీ చూపించారు. అయితే ఆ సీటీ చూసిన డాక్టర్, ఇది చాలా ప్రమాదకరమైన ఔషధం, ఎంజీఆర్ ప్రాణాలు పోగొట్టుకున్నది ఇటువంటి మందులు వాడేనని డాక్టర్ సుధాకర్ రావు ఎన్టీఆర్కి చెప్పారు. ఆ ఇంజెక్షన్లు ఎన్టీఆర్కి ఇవ్వడం వృత్తిపరమైన విలువలకు విరుద్ధమని, తాను ఆ పని చేయలేనని సుధాకర్ గారు చెప్పేశారు. అటువంటి ప్రమాద భూయిష్టమైన మందులు వాడవద్దని, కావాలంటే మామూలు ఆరోగ్యం మెరుగు కావడానికి విటమిన్ బి ఇంజెక్షన్లు చేయించుకోవచ్చునని చెప్పారు. ఆ హితవు ఎన్టీఆర్కి నచ్చలేదు. 1993 ఎన్టీఆర్కి ఏప్రిల్లో వరుసగా 3 సార్లు గుండెపోటు వచ్చింది. రెండోసారి గుండెపోటు వచ్చిన తర్వాత 1993 ఏప్రిల్ 20న ఉదయం ఆయనను నిమ్స్కు లక్ష్మీపార్వతి తీసుకుని వెళ్ళింది. సాయంత్రం కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియలేదు. సమాచారం అందగానే పెద్ద కొడుకు జయకృష్ణ, ఆయన భార్య పద్మజ నిమ్స్కు వెళ్లారు. అక్కడ లక్ష్మీపార్వతిని చూశారు. ఇతర కోడళ్ల కంటే దూకుడుగా వ్యవహరించే పద్మజ గట్టిగా మాట్లాడారు. ఆసుపత్రిలో చేర్చిన విషయం తమతో ఎందుకు చెప్పలేదని లక్ష్మీపార్వతిని గద్దించారు. అక్కడ కూడా మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది. మొత్తానికి అక్కడి నుంచి లక్ష్మీపార్వతిని వెళ్ళగొట్టారు. అయితే లక్ష్మీపార్వతి తప్పు చేయలేదని ఎన్టీఆర్ గారు చాలా బాధపడ్డారు.
పిల్లల మీద అలిగి గోడవైపుకు తిరిగి పడుకున్నారు. అయితే ఇంతలో హరికృష్ణ గారు ఆసుపత్రికి వచ్చారు. ఈలోగా కుటుంబ సభ్యులు కూడా ఆయనకి విషయం చెప్పారు. దాంతో హరికృష్ణ గారు గది తలుపులు నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు. ఆహారం తీసుకోవలసిందిగా తన తండ్రిని ఆజ్ఞాపించినట్లుగా గట్టిగా అడిగారు. ఎన్టీఆర్ కదలలేదు, మెదలలేదు. మీరు తింటారా, నన్ను తినిపించమంటారా అంటూ కేకలేశారు. ఎన్టీఆర్ మౌనంగానే ఆహారం తీసుకున్నారు. హరికృష్ణ వైపు చూడలేదు. కుటుంబ సభ్యులు లక్ష్మీపార్వతిని ఎప్పటికీ క్షమించకపోయినప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేమని, ఆయన కుడి చెవి పక్కనే గడ్డకట్టిన రక్తం ఏ క్షణంలోనైనా గుండెపోటుకు దారి తీయవచ్చుననే అభిప్రాయాన్ని నిమ్స్లో ఒక స్పెషలిస్ట్ చెప్పాడు. ఇంకా మరింత మెరుగైన విశ్లేషణకు, సరైన వైద్యానికి అమెరికా తీసుకెళ్లడం ఉత్తమమని నిమ్స్ వైద్యులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 1993 జూలై 13న న్యూయార్క్లో జరిగే తానా మహాసభలకు హాజరయ్యేందుకు తానా ఆహ్వానం పైన ఎన్టీఆర్ వెళ్లారు. ఆయన వెంట డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా వెళ్లారు. తమ ప్రియమైన దివంగత మాతృమూర్తి స్థానాన్ని లక్ష్మీపార్వతి ఆక్రమించడం ఎన్టీఆర్ సంతానానికి మింగుడు పడడం లేదు. ఆమెను ఎలాగైనా ఎన్టీఆర్ నివాసం నుంచి బయటికి ఈడ్చేసి వెళ్లగొట్టాలని బలంగా నిర్ణయించుకున్నారు. కానీ ఆమెను కాపాడడానికి తన శక్తినంతా వినియోగిస్తున్న తన తండ్రిని ఎదుర్కోవడానికి సాహసించలేకపోయారు. ఇలా కోపాలు, తాపాలు, శాపనార్థాలతో జరుగుతూ ఉండగా తిరుపతిలో నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో 1993 సెప్టెంబర్ 10న జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఎన్టీఆర్ నాటకీయంగా తనదైన సినిమా ఫక్కీలో ప్రకటించేశాడు. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దేశ ప్రజలు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రాబోయే ఎన్నికలలో టీడీపీకి ఎనలేని అపకారం జరుగుతుందని ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు హెచ్చరించాడు. కానీ చంద్రబాబు నాయుడు మాటలు విని ఎన్టీఆర్ మౌనంగా ఉండిపోయారు. పెళ్లి ప్రస్తావనను విరమించుకుంటున్నారేమోనని చంద్రబాబు అనుకున్నాడు. లక్ష్మీపార్వతి రాకతో మళ్లీ చంద్రబాబు అప్రమత్తమయ్యాడు. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవాలన్న ఎన్టీఆర్ నిర్ణయాన్ని వ్యక్తిగతంగా తాను సమర్థిస్తానని చంద్రబాబు చెప్పాడు. కానీ దాని ప్రభావం పార్టీపైన ఎట్లా పడుతుందన్న విషయంలోనే ఆందోళన చెందుతున్నానని కూడా చంద్రబాబు చెప్పాడు. పార్టీ ప్రయోజనాలను తాను చూసుకోగలనని, ఎవరూ పట్టించుకోనక్కరలేదని, బాధపడనక్కరలేదని చంద్రబాబు నాయుడుతో ఎన్టీఆర్ అన్నారు. ఉదయం హైదరాబాద్ బయలుదేరిన ఎన్టీఆర్కి, లక్ష్మీపార్వతికి తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు వీడ్కోలు చెప్పాడు. లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ కలిసి విమానంలో ప్రయాణం చేయడం అదే ప్రథమం. హైదరాబాద్ బంజారాహిల్స్కి వెళ్లేసరికి లక్ష్మీపార్వతికి పెళ్లి కూతురికి ఇచ్చే స్వాగతం లభించింది. హారతి పట్టారు, కొబ్బరికాయలు కొట్టారు, దిష్టి తీశారు. సాంప్రదాయానుసారంగా చేయవలసిన ఇతర పనులన్నీ చేశారు. 1993 సెప్టెంబర్ 11న 71 సంవత్సరాల ఎన్టీఆర్ 36 సంవత్సరాల లక్ష్మీపార్వతిని శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు. కొందరు అతిథులను ఆహ్వానించారు. మరోసారి లక్ష్మీపార్వతి మెడలో మంగళసూత్రం కట్టి యథావిధిగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిని రిజిస్టర్ కూడా చేయించారు. తమ మామగారు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం పురోగామి చర్యగా పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అభివర్ణించారు. ఎన్టీఆర్ తాళి కట్టిన భార్యగా లక్ష్మీపార్వతిని సాధారణ ప్రజలు, పౌర సమాజంలోని కొన్ని వర్గాల వారు ఆమోదించారు. చాలామంది ఆమోదించడం లేదు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వివాహం టీడీపీ నాయకులలో నిస్పృహకు తావు ఇవ్వగా కాంగ్రెస్ నాయకులలో మాత్రం ఆశాభావం రేకెత్తించింది. ఈ వివాహాన్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారన్న దానిపైన ఎన్నికలలో ఫలితాలు ఆధారపడి ఉంటాయని అందరూ అంగీకరించారు. సగటు మనుషులకు ఈ పెళ్లిలో అభ్యంతకరమైనది ఏమీ కనిపించలేదు. ఎన్టీఆర్ ఆశీస్సులతో ఎంతమంది ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఎన్నికలలో గెలిచి ఎమ్మెల్యేలు కాలేదు. 1983లో టీడీపీ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు నాయుడు నెల తిరగకుండానే టీడీపీలో రహస్యంగా చేరిపోయిన సంగతి ఎవరికి తెలియదు. ఇటువంటి అంశాల గురించి కూడా ఆ ఎన్నికల్లో ప్రజలు మాట్లాడుకున్నారు. అయితే చాలామంది ప్రజలు ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవడం పట్ల అభ్యంతరం చెప్పినప్పటికీ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం అన్నది ఆయన వ్యక్తిగత వ్యవహారమని, ఆయన నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని సగం మంది ప్రజలు మాత్రం అనుకున్నారు. ఏదేమైనా రాజకీయంగా లక్ష్మీపార్వతి జోక్యం పెరగడం, ఆమెను ఉప ముఖ్యమంత్రిగా ఎన్కరేజ్ చేయడం, పార్టీ నాయకులలో ఆమెకు పట్టు పెరగడం, చంద్రబాబు నాయుడు గారిని అలాగే దగ్గుపాటి వెంకటేశ్వరరావుని దూరం పెట్టడం ఎవరికీ నచ్చలేదు. పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని గ్రహించిన కుటుంబ సభ్యులు లక్ష్మీపార్వతి చేతికి పార్టీ వెళ్లకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి చంద్రబాబు నాయుడే కర్త, కర్మ, క్రియ.
ఆయన చెప్పినట్లే పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించారు. తండ్రిని ఎలాగో లక్ష్మీ పార్వతి నుంచి కాపాడుకోలేకపోయాం, కనీసం పార్టీనైనా కాపాడుకోవాలని చాలామంది కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడుకు సహాయం చేశారు. ఈ విధంగా ఒక సింహం లాంటి మగాడిని శృంగారం, ఆడది ఏమైనా చేస్తాయి. అందుకే అంటారు, ఎంతటి వాడైనా కాంతాదాసుడే.